ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 14వ తేదీన సోమవారం రోజున అయితే మేషరాశి వారికి శివుని యొక్క అనుగ్రహంతో వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే 100% మాత్రం ఆ శివుని యొక్క అనుగ్రహంతో వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో ఉండేవారు నాయకత్వ లక్షణాలను అయితే కలిగి ఉంటారు. అలాగే వీరికి చాలా పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రాశి వారికి చాలా పట్టుదల, మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఏ పని మొదలుపెట్టినా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు విశ్రమించుతూ ఉంటారు. మీలో ఒక మంచి లక్షణాలు ఉంటాయి. ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ గుణమే మిమ్మల్ని ఇతరుల కంటే ఒక అడుగు ముందుకు ఉంచుతుంది. మీది అగ్నితత్వపు రాశి కావటం వల్ల మీలో ఉత్సాహం నిరంతరం ప్రజ్వలిస్తూ ఉంటుంది. మీకు ఈ శక్తివంతమైన స్వభావం చుట్టూ ఉన్నవారికి కూడా స్ఫూర్తిని తెస్తుంది. అందుకే చాలామంది కూడా మిమ్మల్ని నాయకుడికి చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు పైకి చాలా శాంతంగా, అమాయకంగా కనిపించినప్పటికీ కూడా మీ లోపల అపారమైన శక్తి అయితే చాలా దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మీలోని శక్తిని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇది మీలో ఉన్న గొప్ప వరం. మీ జీవితంలో అయితే మీరు చూసిన అదృష్టం కంటే చూడబోయే అదృష్టం అయితే ఎక్కువగా ఉంటుంది. దైవ అనుగ్రహం మీకు ఎప్పుడుగా కూడా తోడుగా ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తే మీ కోరికలు తప్పకుండా అయితే నెరవేరుతాయి. జీవితంలో మీరు ఎన్నడూ చూడని విజయాన్ని, కీర్తిని ఈ రోజుల్లో అయితే మీరైతే అందుకుంటారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు అయితే లభించబోతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. సమయం అయితే ఇది. ఇక ఈ రాశి వారికి మిగిలిన రాశులతో వారు పోల్చుకుంటే అదృష్టవంతులు అని చెప్పడానికి ఒక కారణమైతే ఉంది. మీరు కష్టాన్ని నమ్ముకుంటారు, కానీ దైవం మిమ్మల్ని అదృష్టంతో ఆదుకుంటుంది. ఈ రెండిటి కలయిక మిమ్మల్ని ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా చేరుస్తుంది. ఈ రాశి చిహ్నం పొట్టేలు. ఇది ధైర్యానికి ముందుకు దూసుకు వెళ్ళే తత్వాన్ని ప్రతీక. ఎలాంటి అడ్డంకి ఎదురైనా కానీ తల ఉంచకుండా లక్ష్యం వైపు సాగిపోతూ ఉంటారు. కాబట్టి ఈ గుణమే మీ విజయాన్ని పునాది వేస్తుంది. అయితే మీలో ఉన్న ఒక చిన్న బలహీనత ఏంటంటే మీ శక్తి మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు. ఇక మీకు ఖచ్చితంగా మీకు తెలియనట్లు మీరు ఉన్న అపారమైన ప్రతిభను మీరు కొన్నిసార్లు గుర్తించలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఆ సమయం అయితే మారింది. జరిగేది ఇదేనని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మీ ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు. వారి సహాయంతో మీరు మీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించగలుగుతారు. మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నా దానికి సంబంధించిన మార్గాలు స్పష్టంగా అయితే కనిపించడం అయితే ఉన్నాయి. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి తడబట ఉండదు. ఇది మీకు ఒక సువర్ణ అవకాశం. ఇక డబ్బు విషయానికి వస్తే మీరు ఎక్కువగా స్వయం కృషితోనే ఎదుగుతూ ఉంటారు. వారసత్వంగా ఇచ్చే ఆస్తుల కన్నా మీరు కష్టపడి సంపాదించుకున్న దాని ఎక్కువగా విలువనైతే ఇస్తారు. మీ కష్టార్జితమే మీకు నిజమైన ఆస్తి. మీ పిల్లలకు కూడా మీ కష్టార్జితం విలువను తీసుకొని అయితే పెరుగుతుంది. వారికి మీరు డబ్బుతో పాటు కష్టపడే తత్వాన్ని, విలువలను కూడా అందిస్తారు. ఇది మీరు వారికి ఇచ్చే గొప్ప బహుమతి. మీరు ఎంత కష్టపడినా సాయంత్రానికి ఇంటికి వచ్చి
కుటుంబాన్ని గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు. విశ్రాంతి మీకు మరుసటి రోజుకి కావలసిన శక్తి అయితే ఇస్తుంది. ఇక ఈ సమతుల్యం ఆరోగ్యానికి, ఆనందానికి కారణం మీరు సహాయం చేసే గుణం కలిగిన వారు అని చెప్పుకోవచ్చు. మీ దగ్గర రూ. 10 ఉంటే అందులో ఒక రూ. 2 ఇతరులకు సహాయం చేయాలనే మంచి గొప్ప ఆలోచన అయితే మీలో ఉంటుంది. ఈ దాన గుణమే మీకు దైవ బలాన్ని పెంచుతుంది ఈ యొక్క రాశి వారికి. మీ మంచితనాన్ని ఆశలుగా తీసుకునేవారుగా ఉంటారు. అందుకే మీరు ఎవరితోని స్నేహం చేసేటప్పుడు లేదా సహాయం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి గ్రహాల మార్పుడి వల్ల గ్రహాలు మానవునిపై ప్రభావం చూపిస్తాయా? అంటే ఖచ్చితంగా చూపిస్తాయి. ఈ రోజున గ్రహస్థితి ఇలాగా మారుదల జరుగుతుంది. అందుకే విశేషమైన ప్రయోజనాలైతే కలగబోతున్నాయి. ఈ రోజున మీ రాశి నుంచి మీనా రాశిలోకి కూడా సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో చాలా వరకు కూడా ఈ యొక్క మేషరాశి వారి జాతకులకి గురు ఆదిత్య యుగం అయితే ప్రభావంతో చాలా వరకు కూడా ఆ శివుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహాన్ని పాత్రులైతే కాబోతున్నారు ఈ మేష రాశివారు. కనుక ఈ రోజున మీ కెరియర్ పరంగా వీరికి పురోగతి అయితే లభిస్తుంది. మీ స్నేహితులు ఒకరి నుంచి మీకు మంచి శుభవార్తలైతే రావచ్చు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క రాశి వారికి జూలై 14వ తేదీన సోమవారం రోజున అయితే శివుని అనుగ్రహంతో అయితే ఇలాంటివి జరగవచ్చు. మీ స్వంత పని కంటే ఇతరుల పనిపైన ఎక్కువ శ్రద్ధ వహిస్తే మీకు నష్టాలు కూడా రావచ్చు. కాబట్టి మీ కృషితో ఉద్యోగాలకు, కార్యాలయంలో మంచి స్థానం అయితే లభించబోతుంది. కొత్త పరిచయాలు మంచి ప్రయోజనం పొందుకుంటారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉన్నాయి. ఆర్థికంగా ఈరోజు అత్యుత్సాహంగా ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. లావాదేవీల విషయంలో కొన్ని సమస్యలైతే ఎదురవుతాయి. బంధువుల పట్ల ఎలాంటి శత్రుత్వం కలిగి ఉండకూడదు. మీ పెరుగుతున్న ఖర్చుల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు. అలాగే కుటుంబ సభ్యుడి వివాహంలో ఏదైనా ఒక అడ్డంకి ఉంటే అది సంభాషణ ద్వారా తొలగిపోతుంది. ఉద్యోగుల కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని పొరపాట్లు జరిగే అవకాశాలైతే ఈ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఏ పనులైనా సరే రిస్క్ తీసుకోకుండా ఉండాలి. వ్యాపారవేత్తలకైతే ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దాని నుంచి సులభంగా అయితే బయటపడతారు. మీరు కొన్ని పనుల్లో నియంత్రణ కొనసాగించవలసి అయితే ఉంటుంది. మీ కీర్తి పెరుగుదల కారణం మీ మనసు సంతోషంగా అయితే ఉంటుంది. ఉద్యోగాలకు, కార్యాలయంలో కొన్ని విజయాలు రావటం, సంతోషంగా ఉండటం అయితే జరుగుతుంది. మీరు ఒక సామాజిక కార్యాలయంలో పాల్గొనే అవకాశాలు కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నాయి. ఇక మతపరమైన యాత్రకు సిద్ధం కావచ్చు. మీ ప్రయత్నాలు మంచి ప్రయోజనాలు అయితే లభించబోతున్నాయి. అందరినీ మీతో పాటు తీసుకువెళ్ళటానికి శక్తులు ప్రయత్నిస్తారు. ఆదాయం పెరగడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీ మనసులో జరుగుతున్న విషయాలు సీనియర్లు సభ్యులతో పంచుకోవాలి. అప్పుడే మీరు వాటికి పరిష్కారం కనుక్కోగలుగుతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతారు. ఈ వ్యక్తుల వల్ల వివాహ ప్రతిబద్ధన అంగీకరించడం వల్ల సంతోషంగా అయితే ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి దీంతో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ అయితే వహించబోతున్నారు. ఇక ఈరోజు అదృష్టంతో, బలంతో మంచి పేరు సంపాదించుకోవడంలో మీరు విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఇక మీ తోబుట్టు వల్ల కూడా బాగా కలిసి రాబోతుంది. మీ ధైర్యం, మీ శౌర్యం పెరుగుతాయి. కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలు మంచి డబ్బును కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారికి శివుని యొక్క అనుగ్రహం వల్ల మీకు అదృష్టం అనేది ఫలించబోతుంది. మీ యొక్క మంచి పనుల వల్ల, మీ యొక్క దాన గుణం, జాలి గుణం వల్ల మీకు అదృష్టం అనేది ఆ పరమశివుడి మీ యొక్క ఫలితాలను తొలగించుకోవడానికి, మీ యొక్క సమస్యలను తొలగించుకోవడానికి అయితే అదృష్టం అయితే విపరీతంగా పట్టబోతుంది ఈ మేషరాశి వారికి. కనుక ఈ మేషరాశి వారికి శివుని అనుగ్రహంతో ఖచ్చితంగా వీరైతే ధనవంతులు అయితే కాబోతున్నారనైతే చెప్పుకోవచ్చు.